హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఇంకా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజుదండి. అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. తెల్లవారుజామున 4 గంటలకైతే లెగిసి ఇంటి పనంతా చేసుకుని ఇంకా పేడతో అయితే కల్లాపేసి ముగ్గులైతే ఇలా పెట్టేశానండి. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజున ఇంటి ముందు పేడతో కల్లాపేసి ఇంటి గుమ్మాలకైతే ఇలాగ తోరణాలైతే కట్టుకోవడం అయితే చాలా మంచిదండి. ఇంకా ఈ పనంతా అయిపోయాక తలస్నానం అయితే చేసేసి ఇంకా అమ్మవారికి నైవేద్యాలు అయితే రెడీ చేస్తున్నానండి. ముందుగా అయితే తాలికలు వండడానికి ఒక గిన్నెలో అయితే నీళ్లు పెట్టానండి. అవి మరిగేలోపు బియ్యం పిండితో తాలికలు అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇంకా అమ్మ నేనైతే రెడీ చేస్తున్నామండి. వీడియో అంతా కూడా అమ్మవారికి అయితే నైవేద్యాలు చేయడం అలాగే డెకరేషన్ అయితే చేశానండి. అమ్మవారికి వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే చేశానండి. ఇదంతా కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాం అనేది అలాగే వాయినాలు ఇస్తాం కదండి అదంతా ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. ఇంకా నేనైతే తాలికలు అయితే రెడీ చేస్తున్నానండి. ఇంకా అమ్మ అయితే పక్కన ఇంకా కుడుముల్లోకి శనగపప్పు బెల్లం అయితే ఉడకబెట్టేసిందండి. అదైతే చేసేసింది. ఇంకా అమ్మ అయితే కుడుములు చేస్తుంది. నేను ఇంకా తాలికలు అయితే ఇలాగైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా అమ్మవారికి అయితే 5 రకాల నైవేద్యాలు అయితే పెట్టుకుని దండం పెట్టుకున్నామండి. ఇంకా ముందుగా అయితే తాలికలు వండేస్తున్నాను. తర్వాత అయితే కుడుములు వండుతానండి. తర్వాత అయితే క్షీరాన్నము ఇంకా పులిహార లాస్ట్న అయితే గారెలు వండామండి. ఇంకా 5 రకాలైతే పిండి వంటలు అయితే వండాము. ఈ వీడియో అంతా చూసి ఎలా వండామో మీరేం వండుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా తాలికలు ఇంకా అమ్మ నేను అయితే చేసేసి ఇంకా నీళ్ళైతే కాగిపోయినాయండి. ఇంకా దాంట్లో అయితే కొబ్బరి తురుముడు అయితే వేసేస్తున్నానండి. ఇలాగైతేని కొబ్బరి తురుముడు వేసేసాక ఇంక తాలికలు చేశాను కదండి అవి కూడా వేసేస్తాను. ఇంకా అవి ఉడికేలోపు ఇంకా బెల్లం అయితే తర్వాత వేస్తానండి. ఇంక ఉడికిపోయాక అది పిండి అయినా ఉడకాలి కదండి. ఇంకా కొబ్బరి తురుముడు అయితే వేసేసాక ఇంకా చేసినవన్నీ కూడా వేస్తున్నాను. ఇంకా అమ్మ అయితే పక్క నుంచి అయితే కుడుములు అయితే చేస్తుందండి. ఇంకా బెల్లం పూర్ణం కుడుములు అన్నమాట. లోన పూర్ణం పెట్టి ఇంకా నొక్కుతుందండి. చాలా బాగుంటాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా తాలికలన్నీ కూడా ఇలాగ వేసేస్తున్నాను. ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా నేనైతే చేసినవన్నీ కూడా ఒక్కోటి కూడా చేసేసి ఇంకా దాంట్లో వేసేస్తున్నాను. ఇంకా అమ్మ అయితే కుడుములు అయితే చేసేస్తుంది. ఇంకా ఇక్కడైతే 2 వంటలు అయితే కంప్లీట్ అయిపోతాయండి. ఇంకా తర్వాత క్షీరాన్నం ఇంకా పులిహోర లాస్ట్ని గారెలు. మేము ఇంత పెందలగాడలు లేచినా కూడా ఇలా వంటలు అయిపోయినా కూడా చాలా టైం అయిపోయిందండి పూజ అయితే చేసేటప్పటికి. కరెక్ట్గా అయితే 2:30, 2 అలా అవుతుందండి పూజ అయితే కంప్లీట్ అయినప్పటికి. ఇంకా మొత్తం కూడా ఇలాగే అయితే వేసానండి. ఇంకా అన్నీ కూడా వేసాను మొత్తం కూడా తాలికలు. తర్వాత అయితే బెల్లం వేస్తాను. ఇంకా క్షీరాన్నం వండడానికి అయితే పక్కనైతే పెట్టాము. ఇంకా బెల్లం కూడా వేసేస్తున్నాను. చాలా బాగుంటాయండి. ఇంక ప్రతి సంవత్సరం కూడా వండుతాము తాలికలు. 5 రకాలు అయితే వండుతాము పిండి వంటలు. బెల్లం కూడా వేసేసి కొంచెం కరుగుతాయి కదా సిమ్లోనే పెట్టాలి. అది ఉడుకుతుంది కదండి బాగానే. ఒకసారి అయితే కలిపేసుకుందాము. కలిపేసుకుని సిమ్లో పెట్టేసుకుంటే ఉడికిపోతాయి. ఇంకా పక్కనైతే ఇడ్లీ పాత్ర అయితే పెట్టానండి. ఇంకా అమ్మ అయితే కుడుములు చేసేస్తుంది. ఇంకా వండాయి కూడా ఇడ్లీ పాత్రలో నీళ్ళు వేసేసి ఇంకా అదైతే పెట్టేసి వేసేస్తాను. నేను కూడా చేసేస్తున్నానండి. ఇంకా అమ్మ చేస్తుంది నేను చేసేస్తున్నాను. ఇంక గమ్మున అయిపోతాయి కదా అని ఇద్దరం కలిసి చేసేస్తున్నాం అన్నమాట. ఇంకా చెల్లో పక్క నుంచి పాలిళ్ళు అవన్నీ కడుతుందండి. ఇంకా పాలిళ్ళు కూడా కట్టుకుంటాము. పక్కనైతే కట్టామండి. ఇంకా ఎదురుగుండా పెట్టేవాళ్ళం కానీ ఇంకా కుదరట్లేదండి. ఇప్పుడైతేని పక్కకు కట్టాము పాలిళ్ళు. పాలిళ్ళకైతే మా పసుపు రాసేసి కుంకుమ రాసి మామిడాకులు కడుతుంది. ఇంకా పళ్ళు అయితే తెచ్చుకుంటాం కదండి ఆ పళ్ళన్నీ కూడా దానికైతే కడతాము. కుడుములన్నీ కూడా ఇలాగైతే రెడీ చేసేస్తున్నాము. ఇంక ఇవి కూడా వండేస్తే ఇంకా 2 వంటలు అయితే పక్కన పెట్టేసి ఇంకా కన్మ అయితే వండాలి.
ఇంకా ఇదైతే ఉడికిపోతుందండి. తాలికలు అయితే రెడీ అయిపోతున్నట్టే. ఒకసారి అయితే గట్టితో తిప్పేసాను. ఇంకా చిక్కబడిపోతే ఇంకా దించేయచ్చు. ఇంకా కుడుములు కూడా పెట్టేశానండి. ఇంక చేసినవన్నీ కూడా ఇడ్లీ పాత్రలో వేసి ఉడకబెట్టేస్తాను. ఇంకా అన్నీ కూడా అమ్మ చేసినవి, నేను చేసినవి అన్నీ కూడా పెట్టేస్తే ఉడుకుతాయి కదండి. కుడుములన్నీ కూడా చేసేసానండి. ఇంక అన్నీ వేసేసి మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఇలాగా. పూర్ణం కుడుగులు ఈ పక్కనైతే తాలికలు అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా ఒకసారి అయితే కలిపేసుకుని ఇంకా దించేసుకుందాము. ఇంకా క్షీరాన్నం అయితే వండాలండి. వండి ఇంకా దేవుడి గదిలో అయితే పెట్టేస్తాను అటుకెళ్ళి. ఇంకా క్షీరాన్నం వండడానికి అయితే పాలు అయితే వేస్తున్నానండి. ఇంకా పాలు మరిగాక బియ్యం అయితే వేస్తాను. బియ్యం అయితే కడిగి పెట్టేశాను. ఇంక వేసేసానండి. కొద్దిగా వాటర్ వేసి ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేస్తాను. ఈ పక్కనే పులిహోర చేయడానికి పల్లీలు అయితే వేపుతున్నానండి. ఇంకా సాస్ అనేది పక్కనైతే పెట్టానండి. ఇంక పల్లీలు వేపుదామని. పల్లీలు వేపేసాక పొట్టు అయితే తీసేసుకుంటే పులిహోర అయితే ఇంకా తాలింపు అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకా ఈ పక్కనైతే పాలు పెట్టాను. ఇంకా మరుగుతాయి. ఇంకోండి పాలు అయితే పెట్టేసాను ఇలాగా. ఇంకా పల్లీలు కూడా వేపేస్తున్నాను. కొంచెం సిమ్లో పెట్టుకుని వేపుకుంటే కొంచెం బాగా పల్లి పొట్టు వస్తుందండి. ఆయిల్లో పెట్టేసామనుకోండి మాడిపోతాయి కానీ పొట్టు మాత్రం రాదు. ఇంకా పాలు కూడా బాగా పొంగిపోయాయండి. ఇంకా బియ్యం అయితే వేసేస్తున్నాను. బియ్యం కూడా కొంచెం ఉడికిపోయాక బెల్లం అయితే వేస్తాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా బియ్యం అయితే ఇలా వేసేసానండి. ఇంకా పల్లీలు కూడా వేగిపోయినాయి. ఇంక పొట్టు అయితే తీసేయాలి. ఇంకా పొట్టు అయితే రెడీ తీసేసానండి. ఇంకా పల్లీలు అయితే వేపేసుకుందాము. ఇంకా కాసులు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. పులిహోరకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇంకా నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. ఇంకా అంతలోకి మా చెల్లి అయితే నిమ్మకాయ రసం అయితే తీసేస్తుంది. పోసి ఇచ్చేసానండి. ఇంకా రసం అయితే తీసేస్తుంది. ముందుగా అయితే పల్లీలు అయితే వేపేసుకుందాము. ఇంకా ఎచ్చనుగులు అయితే బాగా వేపేసుకుందామండి. తర్వాత అయితే కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. ఇవి కూడా కొంచెం బాగా వేగాక దాంట్లో కొద్దిగా ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి అయితే వేసుకుంటానండి. ఇంక ఇవి కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా బాగా వేగిపోయాక కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసేస్తానండి. ఇంకా సాల్ట్, పసుపు కూడా వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. ఇంకా తాలింపు సరుకులు అయితే రెడీ అయిపోయినాయండి. ఇంక క్షీరన్నం అయితే ఉడికిపోయింది. ఇంక దాంట్లో అయితే కొద్దిగా బెల్లం అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి అయితే బాగా కలిపేసుకుని ఇంక సిమ్లో అయితే పెట్టేసుకుందాము. ఉడికిపోతుంది. కరగాలి కదండి బెల్లము, అందుకే సిమ్లో పెట్టేస్తాను. ఇంకా క్షీరాన్నం అయితే ఉడుకుతుందండి. ఇంకా అంతలోకి మనం పులిహోర అయితే కలిపేసుకుందాము. పళ్ళెంలో అయితే అన్నం అయితే వేసేసానండి. ఇంకా దాంట్లో ఒక చిల్లు కింద పెట్టేసి దాంట్లో వేసేస్తాను మొత్తం కూడా. ఇలా వేసేసుకుని మొత్తం అయితే ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇంకా దాంట్లోనే నిమ్మరసం కూడా వేసేసుకుందామండి. వడగట్టేసాము నిమ్మరసం, అది కూడా వేసేసుకుని మంచిగా మొత్తం అంతా కలిపేసుకుందాము గట్టెట్టి. మొత్తం కూడా కలిపేస్తాను. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా పులిహోర అయితే మొత్తం అయితే ఇలాగైతే కలిపేసానండి. ఇంక ఇది కూడా ప్రసాదం అయితే దేవుడి దగ్గరికి అయితే పట్టుకెళ్ళిపోతున్నాను. దేవుడి గదిలో పెట్టేస్తాను. ఇంకా క్షీరాన్నం అయితే ఇంకా ఉడకాలండి. ఇంకా 3 ప్రసాదాలు అయితే అయిపోయినాయి. క్షీరాన్నం కూడా అయిపోతుంది. ఇంకా లాస్ట్ని గారెలు అయితే వేయాలి. ఇంకా అన్నీ కూడా దేవుడి కాడ అయితే పట్టుకెళ్ళిపోతున్నానండి. ఒక పక్కన అయితే పెట్టేస్తాను. ఇంకా క్షీరాన్నం కూడా అయిపోయిందండి. పులిహోర కూడా అయిపోయింది. ఇంకా తాలికలు ఇవన్నీ కూడా పట్టేస్తాను. మా అమ్మాయి చూడండి పొట్టు పరికిని వడ్డానం పెట్టాను, అదేదో జారిపోతుంది, తిరుగుతుంది. ఈ పట్టు పరికిని మొన్న కుట్టాను కదండి, వీడియోలో చూసే ఉంటారు. అదే పట్టు పరికినండి, కరెక్ట్గా సరిపోయింది. వడ్డానం మంచిగా పెట్టాను, కిందకైతే పెట్టేసుకుందని జారిపోయింది. ఇంకా హడావుడిలో ఉన్నాం కదండి, ఇంకా తర్వాత
ఇంకా వ్రతంలో పెడదాంలే సరిగ్గా నేను ఇంక వదిలేసాను. ఇంకా రానంటుంది, అదే ఇమ్మంటుంది పులిహోర. ఇంక వేరుగా తీసాం కదండి, అదే తీసాను, కొద్దిగా అదైతే పెట్టానండి. ఇంకా గారెలకైతే పప్పు అయితే ఆడేసిందండి మా చెల్లి. ఇంకా ఆయిల్ అయితే వేసేస్తున్నాను తాసులోని. ఇంకా గారెలు అయిపోయినట్టు, ఇంకా వంటలు అయితే అయిపోయినాయండి. ఇంకా పూజ కాడ మొత్తం నీట్గా సర్దుకోవాలి, కలసం పెట్టుకో, అదంతా నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. ఇంకా డెకరేషన్ కూడా చెయ్యాలండి. మామూలుగా తమలపాకులతో చేస్తాను, అది కూడా చూడండి, లాస్ట్ దాకా వీడియో ఫుల్గా చూడండి. నేను ఎలా డెకరేషన్ చేశానో అది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఆయిల్ అయితే వేసేస్తున్నాను గారెలకి. కొద్దిగా సాల్ట్ అయితే కలిపానండి గారెపిండిలోకి. కొద్దిగా చెమ్మ చేసుకుని ఇంక వేసేస్తాను. ఇంకా ఆయిల్ కూడా వీటెక్కిపోయింది. నా చీర ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త చీర ఏమి కాదులేండి, వీడియోలో ఎప్పుడు కట్టుకోలేదు నేను, ఇదే ఫస్ట్ టైం వీడియోలో కట్టుకోవడం. వరలక్ష్మి వ్రతానికి నాకు బాగా రెడీ అవ్వడం చాలా ఇష్టం అండి. గాజులు చేతికి నిండుగా ఉండాలి, ఇంకా మొత్తం అన్నీ కూడా వేసుకోవాలంటే చాలా ఇష్టము. ఇంకా గారెలు అయితే వేసేస్తున్నానండి ఇలాగా. మీ ఇంట్లో పిండి వంటలు ఏం చేశారో నాకు అది కూడా కామెంట్ చేయండి. ఏమేమి ప్రసాదాలు పెట్టారు నైవేద్యాలైనని. వరలక్ష్మి వ్రతం అనేది మేము చాలా సింపుల్గా చేసుకుంటామండి. నెక్స్ట్ వీడియోలో చూస్తారు కదా. ఇంకా గారెలు మొత్తం ఇలా వేసేస్తున్నాను అన్నీ కూడా. ఇంకా ఇలా వేసేసి ఇంకా డెకరేషన్ అయితే చేసేసి ఇంకా పట్టు చీర అయితే కట్టుకోవాలండి. కట్టుకొని ఇంకా కలసం అదంతా కూడా పూజ కాడ ఇంక సామాగ్రి అయితే నీట్గా సర్దుకోవాలి. ఇంకా గారెలు అయితే ఎగిపోయి ఇంకా తిరిగేసేస్తున్నాను. ఇంకా స్కూల్కి 3 రోజులకి సెలవు కదండి, మా అక్కల అబ్బాయి వచ్చాడు. ఇంకా మా అమ్మాయి ఇంకా మా అక్కల అబ్బాయి ఇద్దరు కలిసి అల్లరి చేసేస్తున్నారండి బాబు. ఇంకా అది చేస్తుంది, మా అక్కల అబ్బాయి ఏది చేస్తుంటే అది మా అమ్మాయి చేస్తుంది. ఇంకా రేపు రాఖీ పండగ కదండి, ఇంకా మా అక్కలు కూడా వస్తారు రాఖీ కట్టించుకోవడానికి. ఇద్దరు అన్నయ్యలకి కడుతుంది మా అమ్మాయి, ఆ వీడియో కూడా తీశాను. అంటే మేము కట్టాం కానీ మా అమ్మాయి కట్టడానికి అస్సలు భయపడిపోయింది. ఇంక వీడియో అయితే సరిగ్గా తీయలేదండి. మేము కట్టాము, మా తమ్ముళ్ళకి కట్టామండి, ఆ వీడియో అయితే తీశాను. ఇంకా గారెలు అయితే ఇలా రెడీ అయిపోయినాయి. ఇంకా అమ్మ పూజగాడి ఏమేమి కావాలో అవన్నీ సిద్ధం చేస్తుంది. చెల్లి ఇంకా రెడీ అయిపోతుంది. నేను ఇంకా గారెలు వండేసాక ఇంకా నేను పట్టు చీర అయితే కట్టుకోవాలండి. ఇంకా డెకరేషన్ అదంతా చెయ్యాలి. చేసేసాక అప్పుడైతే రెడీ అవ్వాలి. ఇంకా అన్ని పనులు అయిపోయినాయండి. ఇంకా గారెలు ఉన్నాయి, ఇంక ఇది అయిపోతే ఇంకా పూజ కాడికి సర్దుకోవాలి. ఇంకా మొత్తం అన్ని గారెలు ఇలా వేసేస్తున్నాను. ఇంకా గారెలు అయితే అయిపోవచ్చినాయి అండి. ఇంక లాస్ట్ వాయా ఇంక వేసేసి ఇంకా డెకరేషన్ చేస్తాను అన్నాను కదండి, అదైతే చేస్తాను, మీకైతే చూపిస్తాను, చూసేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి లాస్ట్ దాకా చూసి. ఇది వచ్చేసి చీర అట్టండి, నేను మొన్న చీర తీసుకున్నాను కదా, ఆ చీరకు వచ్చిన అట్టండి. అలాగా మామూలుగా నాకు ఏదో ఐడియా వచ్చిందండి, ఇంక అదైతే చేసేసాను. ఇలాగా సమానంగా చేసేసి తమలపాకులు ఉన్నాయి కదండి, తమలపాకులతో ఇలాగ రెండేసి పెట్టి ఒక గమ్ము బాటిల్ అయితే ఇలాగ అంటించేసానండి. ఇలా పెట్టి అలా రెండేసి చెప్పున మొత్తం కూడా మొత్తం పైనుంచి కింద దాకా అయితే అంటించేసాను ముందుగాని గమ్ముతోని. ఈ డెకరేషన్ ఎలా ఉందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఏదో సింపుల్గానండి అంతే, ఏమీ ఎక్కువగా ఆర్భటాలు అంగుల ఆర్భటాలు అలాంటివి ఏమీ లేకుండా చాలా సింపుల్గా చేసుకుంటాము. ఇంకా తమలపాకులతో అయితే చేస్తున్నానండి, నాకు చెయ్యాలనిపించింది చేస్తున్నాను. ఇలా అయితే రెండేసి చెప్పున అయితే అంటించేసుకోవాలండి ముందుగా మొత్తం అంతా కూడా.
ఆ తర్వాత అయితే పువ్వులతో అయితే నేను అంటిద్దాం అనుకున్నాను కానీ పువ్వులు అయితే ఉండలేదండి. ఇంకా సూదితో అయితే గుచ్చేసాను. చామంతి పూలు, బంతి పూలు, గుత్తి పూలు 3 రకాలైతే తీసుకున్నానండి. ఇంగోండి ఇలాగైతే మొత్తం కూడా పెట్టేస్తున్నాను 2 చొప్పున. ఈ వచ్చేసి తమలపాకులు అంటుకుంది కానీ చామంతి పూలు ఈ పువ్వులకైతే అంటుకోవట్లేదండి, ఊడొచ్చేస్తున్నాయి. ఇంకా అందుకే నేను సూది తీసుకుని సూదితో గుచ్చేసాను. చాలా బాగా అనిపించిందండి, చాలా బాగుంది ఇలాగ అంటించినప్పుడు. పువ్వులు గుచ్చినప్పుడు ఇంకా బాగుంది, నాకు చాలా నచ్చిందండి. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంగోండి పువ్వులతో అయితే ఇలా గుచ్చేసానండి. బాగుందా లేదా కామెంట్ చేయండి. నా ఐడియా ఎలా ఉందో చూడండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.